నమస్తే అండి. ఎనిమిదో మంత్రం నుంచి ఒక్కసారి వెనక్కి గుర్తు చేసుకుందాం. 8, 9 ఇప్పుడు 11, 12 కదా మనం చెప్పుకుంది. అయినంత వరకు చెప్పుకుందాం. నమో మిత్రాయ భానవే మృత్యోర్మా పాహి భ్రాజిష్ణవే విశ్వహేతవే నమః. మిత్రునికి ప్రకాశ స్వరూపానికి నమస్కారం. మృత్యువు నుంచి నన్ను రక్షించు తేజోవంతునికి, విశ్వానికి కారణభూతుడైన వానికి నమస్కారం. ఇక్కడ సూర్యుడికి ఒక 4 పేర్లతో ప్రార్థిస్తున్నాం. మిత్రాయ, మిత్రుడని ఎవరంటారు? ఆపదలో ఆదుకున్న వాడిని, రక్షించేవాడిని మిత్రుడు అంటారు. మరి సూర్య భగవానుడు ఎవరికి మిత్రుడు? ఈ లోకంలో ఉన్న సమస్త ప్రాణికోటికి, మనుషులకి, జంతువులకి, చెట్లు, చేమలు, ఇవి అవి అని లేదు, 84 లక్షల జీవరాశులకి మిత్రుడే. ఆయన ఈ లోకంలో ఉన్న సమస్త మానవాళికి, జంతువులకి కావలసిన వేడి, వెలుతురు అన్ని ఇస్తున్నాడు. ఇవి కాకుండా మనకి అవసరమైన విటమిన్లు కూడా ఆ సూర్యకాంతి నుంచే మనం పొందుతున్నాం. దీనివల్ల సూర్యుని వెలుగు వల్లే మనలో ఉత్తేజం కలుగుతోంది. చీకట్లో మనకి అంటే ఇప్పుడు కరెంటు దీపాలు ఉన్నాయి. పూర్వం అంటే నూనె దీపాలే ఉండేవి. బయటకు వెళ్ళాలి అన్నా కూడా చీకట్లో వెళ్ళటం చాలా కష్టంగా ఉండేది. వెలుగు, సూర్యకిరణాల వెలుగు ఉన్నప్పుడే, సూర్యోదయం అయినప్పుడే, ఇంకా తెల్లతెరవారుతూ ఉన్నప్పుడు మాత్రమే అక్కడి నుంచి బయటకు వెళ్ళేవారు, కానీ చీకట్లో బయటకు వెళ్ళేవారు కాదు. ఎక్కడికైనా వెడితే అక్కడ సరి అయిన దారి కనిపించక పడిపోవటము, పురుగు పుట్ర ఉంటాయను. అందుకే సూర్యుడు ఉన్నప్పుడే ఉత్తేజంగా పనులన్నీ చేసుకునేవారు. అలాగే చెట్లున్నాయంటే సూర్యరశ్మిలోనే కిరణజన్య సంయోగ క్రియ చేసుకుని ఆహారాన్ని తయారు చేసుకుంటుంది. సూర్యుడు తన కిరణాలు ప్రసారం చేస్తున్న పగటి సమయంలోనే ఆహారం తయారు చేసుకుంటుంది. ఏది? చెట్లు, మొక్కలు అన్నీ కూడా. రాత్రులందు సూర్యుడు కనిపించడు కాబట్టి ఇంకా అవి ఏ పని చెయ్యవు. జంతువుల జీవకోటి కూడా వాటి వాటి పనులన్నిటినీ కూడా అవి ఆపేసుకుంటాయి. అంతేకాదు, ఇప్పుడు ఇలా అందరికీ అన్ని ఇస్తున్నాడు అంటే ఏ భేదభావం లేదు సూర్యుడికి. అందరికీ మిత్రుడే. ఉన్నవాళ్ళు లేని వాళ్ళని కానీ, ఆడవాళ్ళు మగవాళ్ళని కానీ, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళని కానీ, ధనికులు పేదలు అనే ఎటువంటి భేదభావం లేకుండా ఎలాంటి వాళ్ళకైనా సరే తాను ఇవ్వగలిగిన వాటిని నిర్లిప్తంగా ఇస్తున్నాడు. అందుకే అతడు మనందరికీ మిత్రుడు. సూర్యుడికి ఎందుకు వచ్చాయో ఈ పేర్లు మనం చెప్పుకుంటున్నాం. తర్వాత సూర్య భగవానుని మిత్రాయ అంటూ నమస్కారం చేస్తున్నాం. సూర్యుడే అందరికీ మిత్రుడు. భానవే, భానవేకి నమస్కారం. భానునికి నమస్కారం. అంటే భానుడు అంటే, భా అంటే ప్రకాశం, నిరంతరం ప్రకాశించేవాడు, భాషించేవాడు భానుడు. 24 గంటలు భాషిస్తూనే ఉన్నాడు. అదేంటండి మాకు ఎప్పుడు పగలే కనిపిస్తున్నాడు, రాత్రి కనిపించట్లేదు అంటే, భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగటం వల్ల సూర్యుడైతే కదలటల్లా, భూమే తన చుట్టూ తాను తిరుగుతోంది, సూర్యుని చుట్టూ తిరుగుతోంది. అలా తిరుగుతూ ఉన్నప్పుడు మాత్రం సూర్యుని కిరణాలు పడే సగభాగమే అది పగలుగా, సూర్య కిరణాలు పడని వెనకాల భాగం రాత్రిగా మనకి జరుగుతుంది. కానీ సూర్యప్రకాశం 24 గంటలు జరుగుతూనే ఉంటుంది. అలాగే ఆత్మ సూర్యుడు ఎప్పుడు చైతన్యమే. ఆత్మ ఎప్పుడు నిద్రపోదు. శరీరం నిద్రపోయినా ఆత్మ మాత్రం నిద్రపోయే ప్రసక్తే లేదు. శరీరం నిద్రించడానికి కావలసిన శక్తినిస్తూ అది మేలుకునే ఉంటుంది. ఈ ఇద్దరి ద్వారా, ఏ ఇద్దరు? ఆకాశంలోని సూర్యుడు, బాహ్య సూర్యుడు, నాలోని అంతరంగ సూర్యుడు. నాలోని అంతరంగ సూర్యుడు అంటే ఆత్మ చైతన్యం. అనంత శక్తిని ప్రసారం చేసే ఆ పరమాత్మే నిజమైన భానుడు. ఇంతకీ ఈ సూర్యుడికి అంత శక్తినిచ్చింది ఎవరు? నాలోని నాకెంత శక్తినిచ్చింది ఎవరు? రెండూ ఒకళ్ళే. ఆయనే పరమాత్మ సూర్యుడు. ఇక మూడవది భ్రాజిష్ణవే అంటే తేజశాలి. సూర్యుడు మరి మండుతున్న అగ్నిగోళం. ప్రజ్వలించే మంటలు సూర్యుడి నుంచి కొన్ని వందల మైళ్ళ దూరం, వేల మైళ్ళ దూరం వరకు వ్యాపించి ఉంటాయి. ఇలాంటి మంటలతో కూడి ఉన్నందువల్ల ఆయన్ని భ్రాజిష్ణుడు అన్నారు. మరి ఆత్మ సూర్యుడు కూడా ఈ దేహ మనోబుద్ధుల్లో కూర్చుని
ప్రజ్వలించే కోరికలతో ఉండే ఈ దేహం అనే బుద్ధులని వేడెక్కిస్తూ ఉన్నాడు. నేను కూడా రాజస్థుడు. ఇంకా చెప్పాలంటే కోటి సూర్య సమప్రభా భాసం గల సూర్యుడే నాలోని ఆత్మ సూర్యుడు. ఒక సూర్యుడు వేడి వెలుగునే మనం చూస్తున్నాం. కోటి సూర్యుల కాంతి అది ఎక్కడుంది? నా లోపల ఉంది. ఆ ప్రకాశం నాలోనే ఉంది. అందుకే సూర్యుడికి ఇంకొక పేరు ప్రాజిష్ణుడు, అంటే వేడి వెలుగు ఇచ్చేవాడు అని. ఇక విశ్వహేతుడే, విశ్వానికి హేతువైన వాడికి నమస్కారం. ఈ ప్రపంచం మొత్తం అంతా కూడా సూర్యుడి మీదే ఆధారపడి ఉంది. సూర్యుడు లేకపోతే అసలు ప్రాణికోట్లే ఉండవు. 3వ తరగతిలోనో ఇక్కడ ఒక పాఠం ఉంటుంది. సూర్యుడు ప్రకాశించకపోతే ఏమవుతుంది, వానలు పడకపోతే ఏమవుతుంది, నీరు దొరకకపోతే ఏమవుతుంది, అది ఆలోచింపు చేసే ఒక చిన్న పాఠం అన్నమాట వాళ్ళకి. అలా సూర్యుడు లేకపోతే ప్రాణవాయువే ఉండదు. అసలు ప్రాణులు ప్రాణకోట్లే ఉండవు. ఎందుకంటే గాలి, నీరు, వెలుగు, శక్తి అన్నీ సూర్యుడి నుంచి. సూర్యుడు లేకపోతే ప్రాణికోట్లన్నీ నిర్వీర్యమైపోతాయి, జడమైపోతాయి. జడం అంటే కదలికలు లేదు. అందుకే సూర్యుడిని విశ్వహేతువు అంటే విశ్వహేతువైన వాడు. ప్రపంచం మొత్తం కూడా ఈ సూర్యుడి మీదే ఆధారభూతుడైన సూర్యునికి నమస్కారం. ఆత్మ వల్లే ఇంద్రియాలు, మనోబుద్ధులు వాటి వాటి పనులు చేసుకుంటున్నాయి మన లోపల. బాహ్య సూర్యుడి గురించి తెలుసుకుంటూ నాలోని సూర్యుడి గురించి కూడా తెలుసుకోవాలి. కాబట్టి బాహ్య సూర్యుడు విశ్వానికి హేతువైతే నాలోని సూర్యుడు ఆత్మ చైతన్యం ఇంద్రియాలకి, మనోబుద్ధులకి, శరీరానికి అన్నిటికీ కూడా చైతన్యాన్ని ఇస్తుంది. ఆత్మశక్తి గ్రహించలేకపోతే అవన్నీ జడం. జడం అంటే కదలిక లేనివి. ఈ ప్రపంచానికి ఆధారమైన సూర్యుడికి, మరి జీవుడికి ఆధారమైన ఆత్మకు, సమస్త సృష్టికి సృష్టికర్త బ్రహ్మకు అన్నిటికీ ఆధారమైన వాడే పరమాత్మ. కాబట్టి నిజమైన విశ్వహేతు ఎవరు? సూర్యుడా, ఆత్మ చైతన్యమా, పరమాత్మ? పరమాత్మ. పరమాత్మ అన్ని ఒకటే. సూర్యుడికి అంత శక్తినిచ్చేది ఆ పరమాత్మే, నాలోని శక్తినిచ్చేది ఆ పరమాత్మే. అయితే మనం ఇలా 3గా విభజించుకు చెప్పుకున్నాం మన అవగాహన కోసం. 3 లేవు, ఉన్నది ఒక్కటే, అదే పరమాత్మ. కాబట్టి నిజమైన విశ్వహేతువు ఆ పరమాత్మే. ఆ పరమాత్మకే ప్రార్థన. ఏమని? మృత్యువు నుండి నన్ను రక్షించు. అకాల మృత్యు భయం. అది మృత్యువు నుండి రక్షించంటే మృత్యువు లేకుండా ఉండటం కాదు, అకాల మృత్యు భయం నుంచి నన్ను రక్షించు. అక్కడ భయం అన్నమాట. నీకు నమస్కారం అని పరమాత్మని ఆశ్రయిస్తే ఎవరికైనా రక్షణ దొరుకుతుంది. మరి ఎలా ఆశ్రయించాలి? పరమాత్మని ఎలా ఆశ్రయించాలి? శరణాగత భావంతో ఆశ్రయించాలి. తమేవ శరణం గచ్చ సర్వభావేన భారత, తత్ప్రసాదాత్ పరాం శాంతిం స్థానం ప్రాప్స్యసి శాశ్వతం. ఉపాసన ఇప్పుడు పూర్తిగా పరమాత్మ వైపుకే మళ్ళుతోంది. దృష్టి అంతా పరమాత్మ మీదకే వెళ్తోంది. ఇప్పుడు సోహం భావనని మనలో కల్పించడానికి, అంటే నేనే ఆ పరమాత్మ అని తెలుసుకోవడానికి 9వ మంత్రం చూద్దాం. సోహం అంటే సహ అహం, ఆ పరమాత్మని నేనే. ఇది మహామంత్రం. మహామంత్రాల్లో ఇది కూడా ఉంది. సోహం. సోహం అంటే సహ అహం, నేనే ఆ పరమాత్మ. అదేంటో చూద్దాం. సూర్యాద్ భవంతి భూతాని సూర్యేణ పాలితాని తు సూర్యే లయం ప్రాప్నువంతి యస్సూర్యః సోహమేవ చ. సూర్యుడి నుండి ప్రాణులు పుడుతున్నాయి. జాగ్రత్తగా అవగాహన చేసుకుంది. సూర్యుడి నుంచి ప్రాణులు పుడుతున్నాయి. సూర్యుని వల్లే పాలించబడుతున్నాయి. సూర్యునిలోనే లయాన్ని పొందుతున్నాయి. ఎవరు సూర్యుడో ఆ సూర్యుడే నేను, అతడే నేను. ఇక్కడ సూర్యుడు అంటే మనం అవగాహన చాలా లోతుగా అవగాహన చేసుకోవాలి. సమస్త విశ్వానికి, విశ్వంలోని ప్రాణికోటికి ఆధారమైన పరమాత్మ యొక్క ఉపాసన
బాహ్యంలో కనిపించే సూర్యుడి నుంచి ఎలా చేయాలో మొదలవుతోంది. ఎందుకు అంటే మన కంటికి కనిపించే పరమాత్మ సూర్య భగవానుడు. సూర్య భగవానుడికి అంత శక్తినిచ్చింది పరమాత్మ చేతిని. అందుకని ముందు ఆ సూర్యుడి నుంచి మెల్లగా మన వైపుగా ఎలా వద్దామో చూద్దాం. ప్రాణికోటికి ఆధారమైన పరమాత్మ యొక్క ఉపాసన మనకి కంటికి కనిపించే సూర్యుని ద్వారా ఎలా చేయాలో ఇక్కడ సూచనలు ఇస్తూ మంత్రాన్ని ప్రారంభిస్తున్నారు. ఇది ఉపాసనా విధానంలో అవలంబించే ఒక టెక్నిక్ అన్నమాట. ఉపాసకులకి ముందు బాహ్యంగా ఒక ప్రతీక ఉండాలి, ఒక రూపం ఉండాలి. ఆ రూపం నుంచి వాళ్ళు అరూపరూపి, రూపం లేని స్థితికి చేరుకుంటారు. అల్పమైన దానిలో అధికమైన దాని యొక్క శక్తిని, లక్షణాలని ఆపాదిస్తూ ఆరాధన చేయటమే ఈ ఉపాసనలోని మర్మం. ఇక్కడ ఏమీ లేని దానికే ఎక్కువ మనం శక్తినిస్తూ, ఏమీ లేకపోవటం కాదు, ఒక రూపాన్ని ఏర్పరచుకొని ఆ రూపాన్నే ఆవాహన చేస్తూ, అందులో పరమాత్మని ఆవాహన చేస్తూ మనం విగ్రహారాధన చేస్తున్నామా? ఇంట్లో ఒక ఒక వినాయక చవితి చూడండి, ఏ పూజ చేసినా ఒక పసుపు వినాయకుడిని చేస్తాం. పసుపు వినాయకుడిని చేసుకుని అందులోకి ప్రాణశక్తిని ఆవాహన చేయటంలా, అంటే ఆ పసుపు వినాయకుల్లోనే వినాయకుడిగా భావించి మనం పూజ ఎలా చేస్తున్నాం? అది ఉపాసనలో మొదటి మెట్టు, తొలి మెట్టు అనమాట. సూర్యుడి నుంచి అలా ఇక్కడ ఉపాసనని సూర్యుడికి ఇక్కడ ఆధారం చేసుకుని, సూర్యుడినే ప్రతీకగా పెట్టుకుని, ప్రతీక అంటే ఒక విగ్రహం, విగ్రహం కాదు, సూర్యుడినే మనం అక్కడ ఆరాధనకి మొట్టమొదటి మనం మొదలు పెట్టుకుంటున్నాం. సూర్యుడి నుంచే ప్రాణులు పుడతాయి, సూర్యుడి నుంచే పాలించబడుతున్నాయి, సూర్యుడిలోనే లయమవుతున్నాయి. ఆ సూర్యుడు ఎవరు కాదు, ఆ సూర్యుడు నేనే అని మంత్రం చెప్తోంది. నిజంగా ఇక్కడ ప్రాణుల యొక్క పుట్టుక, పోషణ, లయం ఎలా జరుగుతున్నాయో, ఎక్కడ జరుగుతున్నాయో, ఎవరి వల్ల జరుగుతున్నాయో చెప్తున్నారు. అవన్నీ కూడా నేను అనబడే సూర్యుడి వల్ల. ఆ నేను ఎవరిని? పరమాత్మ చైతన్యం. ఇక్కడ నేను ఎవరు? కంటికి కనిపించే సూర్యుడా? ఆ నేను పరమాత్మని. ఆ సూర్యుడి వల్లే అనగానే సూర్యుడిలోంచి పుడుతున్నాడు, సూర్యుడిలోంచే స్థితి కలుగుతోంది, పోషణ జరుగుతోంది, సూర్యుడిలోనే లయం అవుతోందంటే ఇది కొద్దిగా మనకి అవగాహన కాని విషయం. నిజంగా సూర్యుడి నుంచి పుడుతున్నారా? సూర్యుడే పోషిస్తున్నాడా? సూర్యుడిలోనే లయమవుతున్నారా అని మనకు ఒక ప్రశ్న ఉద్భవిస్తుంది కదా. ఆ సూర్యుడు నేనే. ఇక్కడ మనం అవగాహనని సరిగ్గా సరి అయిన విధానంలో తెలుసుకోవాలి. నిజంగా బాహ్యంలో ఉన్న సూర్యగోళం వల్ల ప్రాణులు పుట్టటం లేదు. ఫస్ట్ స్టెప్ ఇది. సూర్యగోళం నుంచి పుట్టటంలా, అందులో లయించటం లేదు, అందులో కలిసిపోవటం లేదు, ఇది మనకు తెలుసు. కాబట్టి పరిశోధన సాగించాలి. ఈ లోకంలో కారణం లేకుండా ఏ కార్యము ఉండదు. అనంతంగా ఈ భూమి మీదకి వస్తున్న కోట్ల కొలది ప్రాణులు యుగ యుగాల నుంచి వస్తూ ఉన్నాయి, పోతూ ఉన్నాయి. ఇది ఇవాళ కాదుగా, కోటాను కోట్ల యుగాల నుంచి కూడా ఎప్పుడో మహాయుగాలు, ఎన్ని మహాయుగాలు జరిగిపోయాయో, కోటాను కోట్ల యుగాల నుంచి కూడా ప్రాణులు పుడుతున్నాయి, మళ్ళీ వెళ్ళిపోతున్నాయి, లయమైపోతున్నాయి, మళ్ళీ పుడుతున్నాయి, ఉంటున్నాయి, పోతూనే ఉన్నాయి. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అని మేధావులు, శాస్త్రవేత్తలు, పరిశోధకులు ప్రయోగాలు చేశారు. కానీ భౌతికమైన ఈ పరిశోధనలన్నీ ఏదో ఒక ప్రత్యేక విషయానికి, క్షేత్రానికి చెందినవైతే అవి దిగ్విజయంగా పూర్తవుతాయి. కానీ ఇక్కడ పరమాత్మ మీద పరిశోధన, మానవాళి పుట్టుకకి, మనుగడకి, అంతానికి కారణం వెతకాలంటే మనకు బుద్ధి సరిపోతుందా? మానవుడి యొక్క బుద్ధి సరిపోతుందా? చాలదు. ఈ పరిశోధకులకి వాళ్ళ బుద్ధి సరిపోదు, బుద్ధి బలం చాలటం లేదు, ఇది బుద్ధికి అందేది కాదు. వ్యక్త ప్రపంచానికి పోని బయటకు కనిపించేదా? కనిపించేది కూడా కాదు. కాబట్టి శాస్త్రవేత్తలు, పరిశోధకులు పరిశీలించలేకపోయారు. కొంతవరకు వెళ్ళారు కానీ వాళ్ళకి ఏమీ అర్థం కావటం లేదు, తెలుసుకోలేకపోయారు, చేతులు ఎత్తేశారు. మరెలా? ఇప్పుడు మనం ఎలా తెలుసుకోవాలి? శాస్త్రవేత్తలే తెలుసుకోలేకపోయినప్పుడు మనకెలా తెలుస్తుంది అంటే, ఎక్కడైతే బుద్ధి ఆగిపోతుందో హృదయ ద్వారం అక్కడ తెలుసుకుంటుంది.
తెరుచుకుంటుంది. ఎక్కడైతే బుద్ధి ఎంత దూరం వెళ్ళి ఇంకా అక్కడికి వెళ్ళటానికి ఆలోచనలు రావట్లేదో అక్కడ హృదయం అంటే ఆత్మ అక్కడి నుంచి తెలుసుకోవాలి. ఆత్మ నుంచి ఎలా? వేదాంతంలో దీన్నే ఉపాసన అన్నారు. ఇలా తెలుసుకునే పద్ధతిని ఏమన్నారు? ఉపాసన. ఉప అంటే సమీపంగా, ఆసన అంటే కూర్చోవడం. అంటే సూర్యుడికి సమీపంగా కూర్చోవడమా? కాదు. ఉపాసన అంటే సమీపంగా కూర్చోవడం. అదే ధ్యానం. ఇదే ధ్యాన ప్రక్రియను అవగాహన చేసుకుని మరింత లోతుగా ప్రగాఢంగా ధ్యానం కొనసాగిస్తున్నప్పుడు ఒకే విషయం మీద ఆలోచన కేంద్రీకరించి ధ్యానించగా అంటే ధ్యానం కొనసాగగా అలా ధ్యానం చేయగా అక్కడ అన్ని ఆలోచనలు ఆగిపోతాయి. ఆలోచనలు కూడా కొంతవరకే, ఆ తర్వాత అవి కూడా ఉండవు. సముద్రం మొదట్లోనే అలలు, ఆ సముద్రం తీరాన్ని దాటి లోపలికి వెళ్లే కొలది కూడా ఈ పెద్ద పెద్ద అలలన్నీ ఏమవుతాయి? అలలు పెద్ద పెద్ద అలలు ఉండవు. ఆ నీరు కొద్దిగా పైకి లేచి ఇలా కిందకే ఉంటుంది తప్ప పెద్ద పెద్ద అలలు అనేవి ఉండవు. అలాగే ధ్యాన స్థితి మొదట్లో విపరీతమైన ఆలోచన, కానీ దాన్ని మనం పట్టించుకోకుండా అలా ఆలోచనలు వదిలిపెట్టి చేయగా ఈ ఆలోచనలన్నీ కూడా అన్ని ఆలోచనలన్నీ ఆగిపోయి నిస్సంకల్ప స్థితి, ఏ సంకల్పాలు ఏ ఆలోచనలు లేని స్థితి కలుగుతుంది. ఆ స్థితిని సమాధి అంటే, ఏ ధ్యానంలోకి ప్రవేశించి ధ్యానం చేయగా మొదట్లో చాలా ఆలోచనలు వస్తాయి. కొంతకాలం, మొదట్లో అంటే ఒక రోజులోనే కాదు, కొంతకాలం విపరీతమైన ఆలోచనలు, అక్కర్లేని ఆలోచనలు, ఎప్పుడవో మనకి అసలు గుర్తు కూడా లేనివి కూడా ఇప్పుడే వస్తాయి. మనం మర్చిపోయిన విషయాలన్నీ కూడా ఇప్పుడే రేకెత్తినట్టు ఇప్పుడే వస్తాయి. దానిని కూడా మనం సంయమనంతో అలా ముందుకు దాన్ని కూడా వదిలిపెట్టి ఇంకా మనం ఆ ధ్యాన సాధన కొనసాగించగా అంటే రోజుల తరబడి, ఒక సిట్టింగ్ లో కాదు, రోజు చేయగా అని అర్థం అన్నమాట. రోజు ధ్యానం చేయగా అని అర్థం, కానీ ఒకే సిట్టింగ్ లో అన్ని రోజులు కూర్చోవటం అనేది మనం తప్పు అవగాహన చేసుకోకూడదు. రాని ఆలోచనలు అవే పోతాయి. చెప్పారు కదా, సముద్రం మొదట్లోనే అలలుంటాయి, సముద్రం లోతుకు వెళ్లే కొలది అలలుండవు. అలాగే ఈ ఆలోచనలు కూడా కొంతకాలానికి ఇవి పోతాయి. ఈ ధైర్యం మనకి అవగాహన కలిగింది కాబట్టి అలా చేయగా ఆలోచనలను గమనించగా అవి ఒక్క ఆలోచన కూడా లేని స్థితి వస్తుంది. దానినే నిస్సంకల్ప స్థితి. సంకల్పాలు ఏమి ఉండవు, ఆలోచనలు ఉండవు, భావనలు ఏమి ఉండదు, ప్రశాంతమైన స్థితి ఏర్పడుతుంది. ఈ స్థితికే ఒక పేరేంటి? సమాధి స్థితి అంటారు. సమాధి, బుద్ధి సమంగా అంటే అటు ఇటు కదలకుండా నిశ్చలమైన బుద్ధిలో ఉంటాడు. ధి అంటే బుద్ధి. బుద్ధి ఎలా ఉంది ఇక్కడ? ఇటు అటు వెళ్లకుండా, కోరికలు లేవు, విశ్లేషణ లేవు, మనస్సు అనే దాంట్లోకి వెళ్ళట్లా. నిశ్చలమైన దీపం చూడండి, అటు ఇటు కదలకుండా ఎలా ఉంటుందో అలా నిశ్చల స్థితిలో ఉండే స్థితిని సమాధి స్థితి అంటారు. ఇక్కడ మనోబుద్ధులు పూర్తిగా ఆగిపోతాయి. మనస్సు బుద్ధి పనిచేయదు ఆ సమాధి స్థితిలో. పనిచేయదంటే లేచాక పనిచేస్తుందండి? ధ్యానం నుంచి లేచాక పనిచేస్తుందా? ఆ డౌట్ ఏమక్కర్లా. మనం గాఢ నిద్రలో ఉన్నప్పుడు శరీరం ఎలా అయితే మనకి తెలియకుండా ఎలాగ గమ్మున అలా జడంగా ఉంటుందో, ఈ సమాధి స్థితిలో కూడా మనస్సు బుద్ధి రెండు పనిచేయకుండా అవి స్తబ్దుగా అలా ఉంటాయి. లేచాక మళ్ళీ అవి నార్మల్ గా వాటి పనులు అవి చేసుకుంటాయి. ఇక్కడ మనోబుద్ధులు పూర్తిగా ఆగిపోతాయి. హృదయానికి అడ్డుగా ఉన్న ఈ మనోబుద్ధులు ఆగిపోయినప్పుడే అప్పుడు హృదయం విచ్చుకుంటుంది. అంటే అప్పుడు మిగిలి ఉన్న ఏకైక సత్యం మనకి అవగాహన అవుతుంది. తానే ఈ సమస్త విశ్వ సృష్టి,
అప్పుడు తెలుస్తుంది నేనే, ఈ విశ్వంతటిని కూడా సృష్టించింది నేనే, స్థితి వాళ్ళని పోషించేది నేనే, ఇదంతా లయం చేసుకునేది కూడా నేనే, దీనికి కారకుడైన సూర్యుడిని నేనే, ఎవరో కాదు అది నేనే అని తెలుస్తుంది. సోహం, సహ అహం, అది నేనే, ఆ పరమాత్మని నేనే అని. మరి ఈ స్థితి ఏర్పడటానికి ఎంత కాలం పడుతుంది? దానికి తీవ్ర సాధనలే మనకి అక్కడ మార్గం చూపించేది. సర్వకాల సర్వావస్థల్లో అంతటా అన్ని చోట్ల ఎప్పుడు ఉండేది నేనొక్కడినే, తానొక్కడినే, నేను తప్ప ఇంకొకటి ఏదీ లేదు అని తెలుస్తుంది. తనలోనే ఈ విశ్వ సృష్టి అంతా కల్పించబడింది కూడా నాలోనే, నా మాయ చేతే. అంటే సమిష్టి వాసనలు. ఇక్కడ మాయ తత్వబోధలో వస్తుంది, దీని వివరణ మనం తత్వబోధలో వివరించుకుందాం. ఈ మాయ, సమిష్టి చైతన్యం, అలాగే సమిష్టి వాసనలు అంటే అందరి అన్ని జీవుల యొక్క వాసనలు, కర్మఫలాలు. అది మనకి తత్వబోధలో వచ్చినప్పుడు ఎలాబరేటెడ్ గా వివరించుకుందాం. ఇప్పుడు ఆ ప్రకరణంలోకే వెళ్తున్నాం కాబట్టి ఒక 2-3 రోజుల్లో దాన్ని మనం పూర్తి అవగాహనతో తెలుసుకుందాం. సమిష్టి వాసనలు అంటే ఏంటో, అంటే జీవుల అందరి ప్రళయంలో అన్ని జీవులు కూడా అన్ని లయమైపోతాయి. మరి లయమైపోయిన జీవుళ్ళు మళ్ళీ పుట్టాలి ఎలా? ఏ రూపంలో ఉంటాయి ఆ జీవుళ్ళు? బీజ రూపంలో ఉంటాయి. బీజం అంటే ఇప్పుడు ఒక చెట్టు చాలా సంవత్సరాలు కాసింది, ఆ చెట్టు చచ్చిపోయింది, కానీ దాని బీజాలు ఉండిపోయాయి. బీజాలంటే విత్తనాలు. చింత చెట్టు ఉందండి, ఎన్ని విత్తనాలు వేసింది అది. మర్రి చెట్టు ఉంది, ఎన్ని విత్తనాలు పెడుతుంది. మామిడి చెట్టు ఉంది, ఎన్ని విత్తనాలు ఇస్తుంది కదా, బీజ రూపంలో ఉండిపోయింది. ఒక చెట్టు చనిపోయినా ఆ బీజం మళ్ళీ భూమిలో పడినప్పుడు మళ్ళీ మహావృక్షం అవుతుంది, అనేక బీజాలను ఇస్తుంది. అలా బీజం అంటే ఈ దేహాలు మనకి లయమైపోయినా ప్రతి దానిది కూడా మనందరివి కూడా బీజ రూపంలో ప్రళయంలో ఉండిపోతాయి. ప్రళయంలో ఏమి ఉండవు. కల్పం ఎంతకాలం ఉంటుందో ప్రళయం కూడా అంతకాలం ఉంటుంది. కల్పం అంటే బ్రహ్మదేవుడికి పగటి కాలం. కల్పం అంటే బ్రహ్మదేవుడు సృష్టించి ఆ సృష్టి పూర్తయ్యేంత వరకు అదంతా కల్పం. ప్రళయం అంటే ఈ సృష్టి మొత్తం కూడా మళ్ళీ పరమాత్మలో లేదు. ఆ ప్రళయం కూడా అంత సమయమే ఉంటుంది. కల్పం ఎంత కాలమో, పగలెంత కాలమో, రాత్రి అంతే సమయం. అలాగే కల్పం అంటే పగటి కాలం. బ్రహ్మదేవుని యొక్క పగటి కాలాన్ని కల్పం అంటారు, రాత్రి సమయాన్ని ప్రళయం అంటారు. ప్రళయ కాలంలో జీవులన్నీ బీజ రూపంలో ఉండిపోతాయి, విత్తనాల రూపంలో. మళ్ళీ కల్పంలో మొదలైనప్పుడు ఈ విత్తనాలే, ఆ విత్తనాలు ఏ రూపంలో ఉన్నాయి? ఒక్కొక్క విత్తనంలో వాటి వాసనలు, కర్మఫలాలు అందులో ఉంటాయి. ఇప్పుడు చింతగింజ ఉంది, చింతగింజలో ఏముంది? పెద్ద చింత చెట్టు, దాని కాయలు, పువ్వులు, కొమ్మలు, ఆకులు ఇవన్నీ కూడా బీజంలో చింతగింజలో ఉన్నాయా? కనిపించాయా మనకి? అవ్యక్తంలో ఉన్నాయి, సూక్ష్మంగా ఉన్నాయి. అలాగే ఇవి బీజాలు. ఈ బీజంలో ఉన్న ప్రతి జీవికి వాటి యొక్క కర్మఫలాలు, వాసనలు ఆ బీజ రూపంలో ఉంటాయి. మళ్ళీ కల్పం ప్రారంభమయ్యి మళ్ళీ సృష్టించడం బ్రహ్మదేవుడు మొదలు పెట్టేటప్పటికి ఈ సమిష్టి వాసనలు ఇవే వీటినే మాయ అన్నారు. మాయ అంటే మళ్ళీ 3 రకాలుగా మనం చెప్పుకున్నాం. ఏంటవి? మాయలో 3 ఉన్నాయి. సత్వరజస్తమో గుణాలు ఉన్నాయి. పరమాత్మ నుంచి మాయ వచ్చింది, మాయలో 3 గుణాలు ఉంటాయని కదా ఇవాళ ఉదయం మనం చెప్పుకున్నాం క్లాసు కదా. ఈ మాయలోనే సమిష్టి వాసనలు, అందరి. సమిష్టి అంటే అందరివి, వ్యష్టి అంటే ఒక్కళ్ళవి. పదాలను కొద్దిగా వివరంగా తెలుసుకుంటే మనకు అర్థమైపోతుంది. సమిష్టి అంటే అందరివి. ఈ సమిష్టి వాసనలన్నీ మాయలా తయారవుతాయి. అందుకే అది మనం తత్వబోధన కూడా ఇందులో ఇంక్లూడ్ చేసుకున్న కారణం అన్నమాట. అందులో చెప్పుకున్నప్పుడు మనకి కొద్దిగా బాగా అవగాహన. మళ్ళీ బ్రహ్మదేవుడి సృష్టి మొదలైనప్పుడు ఏ బీజానికి ఆ బీజంలోనే
ఆ వాసనలు ఉన్నాయి కదా, వాసనలు కర్మఫలాలు, వాటిని బట్టి సృష్టి మళ్ళీ మొదలవుతుంది. అది సమిష్టి వాసనలు అంటే. ఇలా కల్పించబడి పోషించబడి చివరికి తనలోనే లయిస్తుందని అవగాహన అవుతుంది. పరమాత్మలోనే సృష్టి మొదలు, సృష్టి పరమాత్మే పోషణ, పరమాత్మలోనే లయం అనుభవానికి వస్తుంది. ఇది ఆత్మానుభవం. ఆ పరమాత్మ ఎవరో కాదు, అది నేనే. సృష్టించేది నేనే, పోషణ చేసేది నేనే, నాలోనే లయమైపోతుంది అని ఎప్పుడు తెలుస్తుంది? మనస్సు బుద్ధి పూర్తిగా నిర్వికల్ప సమాధి స్థితిలో ఉన్నప్పుడు, అప్పుడు నేను ఆత్మని, ఆత్మ చైతన్యమైన నేనే ఆ పరమాత్మని అని అవగాహనలోకి వస్తుంది. అది ఆత్మానుభూతి. అప్పటికి గాని మనకి అవగాహన తెలియదు. అదే సోహం. ఆ పరమాత్మని నేనే. ఆ పరమాత్మ అంటే ఎక్కడో లేడు, అది నేనే సృష్టి చేస్తున్నాను, నేనే పోషణ చేస్తున్నాను, నాలోనే లయమవుతుంది. అలాగే ఇక్కడ మనకి ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుంటే మనకు అర్థమవుతుంది. మనకి ఒక కళ వస్తుంది. ఆ కళ సృష్టి ఎవరు చేశారు? మన మనస్సే సృష్టించింది. మనమే కదా. మనస్సు అంటే ఎవరు? మనమే. సృష్టించింది మనస్సు. అందులో కొంతసేపు అందులో పోషణ అంటే కొంతసేపు ఆ కళ కొనసాగుతూ ఉంటుంది. కొంతసేపు అయిన తర్వాత ఆ కళ అందులో కరిగిపోతుంది కదా. అందులో కళ సృష్టించబడింది, కళ పోషించబడింది, కళ లయం అయిపోయింది కదా. ఆ స్వప్నావస్థలో ఇదే రుజువు అవుతుంది. మనం నిద్రించినప్పుడు మన మనస్సులో ఒక స్వప్న ప్రపంచం సృష్టించబడుతోంది. దీనికి కారణం మన వ్యష్టి వాసనలు. వ్యష్టి అంటే మన యొక్క సొంత వాసనలు. అంటే మన మనస్సు బయట తిరిగి అనేక వాటిని చూసింది కదా పగలు జాగ్రత్త అవస్థలో. ఇప్పుడా పుట్టిన దగ్గర నుంచి ఎన్ని రకాలు గుర్తుపెట్టుకుంది, చిత్తంలో ఎన్ని జ్ఞాపకాలు ఉన్నాయి దానికి. మనస్సు బుద్ధి చిత్తం అహంకారం 4 అంతఃకరణలు ఉన్నాయా? అంతఃకరణలో చూసినవన్నీ కూడా తీసుకెళ్ళి ఆ చిత్తం అనే అలమరల్లో తోసేసుకుంది కదా, దాచేసుకుంది. అవి వ్యష్టి వాసనలుగా ఇక్కడ అవేం చేస్తుంది? బయటకు తెచ్చుకుంటుంది. మనం శరీరం నిద్రపోయినప్పుడు మనస్సు బయటకు తెచ్చుకుని వాటితో కథని సృష్టించుకుంటుంది, కళని సృష్టించుకుంటుంది. ఇప్పుడు వ్యష్టి వాసనలు అంటే అర్థమైందా? సమిష్టి అంటే అందరివి, వ్యష్టి అంటే నావి మాత్రమే. ఇప్పుడు నేను ఎప్పుడో చిన్నప్పటి నుంచి నా లోపల జ్ఞాపకాలు ఉండిపోయిన వాటిని 10 రోజుల క్రితానివి, సంవత్సరం క్రితానివి, నా చిన్నప్పుడివి, ఆ తర్వాత ఎప్పుడో చూసినవి, విన్నవి, కన్నవి, తిన్నవి, రుచి చూసినవి, ఇంకా ఎవరో కథ చెప్పినప్పుడు అందులో నేను దాన్ని కల్పించుకున్నది. ఒకటా మన మనస్సు ఎన్ని ఎన్ని నాటకాలు ఆడుతుందో మనకే తెలియదు. మనస్సు గురించి మనకేం తెలియదు. మనస్సు చేసే విన్యాసాలు అనంతం. మనస్సు యొక్క విన్యాసాలు అనంతం. ఏదో కథ వింటే ఆ కథను ఊహించేసుకుంటాం. అంటే మనం ఉదయం ఒక కథ చెప్పుకున్నాం. ఏమీ లేని పట్టణం, అందులో పుట్టని రాజకుమారులు అనగానే పిల్లవాడు ఏం చేసుకున్నాడు? ఓ పట్టణాన్ని, రాజకుమారులని, అలాగే చెరువులని, కట్టని ఇళ్ళని, లేని బియ్యాన్ని, పాయసాన్ని, అక్కడ ఎవరు మనుషులు లేని అక్కడ 1000 మందికి భోజనాలు పెట్టడం ఎలా ఊహించాడో మన మనస్సు అనేక విన్యాసాలని తయారు చేసుకుంటుంది. అది మనకు కూడా తెలియదు. మన మనస్సు యొక్క గొప్పతనం ఏంటో మనకు కూడా అంతుపట్టదు. ఇది నా మనస్సే, కళ ప్రతిదీ మన మనస్సే అనమాట. ఎప్పుడో వాటిని దాచుకున్న వాటిని బయటకు లాగుతుంది. లాగి ఒక స్క్రీన్ ప్లే డైరెక్షన్ చేసి ఆ రాత్రి కళలో మనకి కళని చూపిస్తూ ఉంటుంది. ఇది మనమే, మన వాసనలే, బయట ఎవ్వరివి కాదు. అది వ్యష్టి వాసనలు అంటే. ఈ స్వప్నం కొంతకాలం ఉంటుంది. కొంతకాలం అంటే కొన్ని రోజులా? కొన్ని క్షణాలు లేదా కొన్ని నిమిషాల కాలం ఉంటుంది. ఆ నిమిషాలు కూడా అది మనం కొలవలేము. అది ఎలా ఉంటుంది? ఒక పిల్లవాడు పుట్టిన దగ్గర నుంచి పెద్ద అయ్యేంత వరకు కళ వస్తూ ఉన్నట్లుగా కళలో కనిపిస్తుంది. వాడేదో
చాలా ఒక మంచి పని చేశాడు, వాళ్ళందరినీ పొగిడారు, ఎక్కడికో వాడిని పొగిడి వాడికి చాలా సన్మానం చేస్తున్నారు. ఇది ఒక్క పూటలో అయ్యేది కాదు కదా, కొన్ని రోజులు పడుతుంది కదా. ఆ కొన్ని రోజుల్ని కూడా కొన్ని క్షణాలలో మనకి చూపించేస్తుంది. ఇప్పుడు మనం సినిమా చూస్తాం, ఎన్ని గంటలు? 2 గంటల సినిమా చూస్తున్నాం. ఈ 2 గంటలు కేవలం 2 గంటల్లో తీశారా? కథంతా 2 గంటల్లోదా? కాదు. వాడు పుట్టటం దగ్గర నుంచి వాడి పెళ్ళవటం, తర్వాత వాడి పిల్లలు పుట్టడం, వాడు చచ్చిపోవటం వరకు అంత జీవిత చరిత్ర అంతా చూపించేస్తున్నాడు. కొన్ని సంవత్సరాలది కొన్ని 2 గంటల్లో మనకి చూపిస్తున్నాడు. ఈ కళ కూడా అంతే, మనకి కొన్ని క్షణాలు చూపిస్తుంది, లేదా కొన్ని నిమిషాలు చూపిస్తుంది. కానీ అది కూడా పెద్ద స్క్రీన్ ప్లే డైరెక్షన్ చేస్తుంది కళ, మనస్సు అన్నమాట. ఎందుకంటే స్వప్నాలని మనం అవగాహన చేసుకున్నప్పుడు మన జీవితం అవగాహన అవుతుంది. ఆ స్వప్నాలు ఏవో కాదు, ఇంతకు ముందు అవన్నీ నా లోపల ఉన్న వాసనలే, నాకు ఇంతకు ముందు ఎప్పుడో దాచుకున్న చిత్తంలో దాచుకున్న జ్ఞాపకాలు, అవన్నీ ఇప్పుడు నాకు కళ రూపంలో కనిపించాయి. అందుకని చెడు కళలు, మంచి కళలు, మంచి కళలు వస్తే అబ్బా చాలా మంచి కళ వచ్చింది జరుగుతుంది అని, చెడు కళ వస్తే బాబాయ్ పేడ కళ, ఇప్పుడు నాకు ఇది జరిగిపోతుందేమో అని భయపడటం ఏది అవసరం. ఇది మనసు చేసే విన్యాసం అన్నమాట. స్వప్నం కొంతకాలం ఉండి తిరిగి మన మనస్సులో లయమైపోతుంది. మేలుకోగానే ఇదంతా నాలోనే పుట్టి, నాలోనే ఉండి, నాలోనే లయమైపోతుంది అని తెలుసుకుంటున్నాం కదా. ఇప్పటి వరకు తెలుసుకోలేదు, ఇప్పుడు తెలుసుకోలేదు. కళ నాలోనే పుట్టింది, నాలోనే కొంతకాలం ఉంది, నాలోనే లైవ్ అయిపోయింది. అయితే ఆత్మానుభూతి ఎప్పుడు? బాగుంది, కళ గురించి మనకు అవగాహన అయింది. అయితే ఆత్మానుభూతి ఎప్పుడు? మన ఆలోచనలు, ఈ జీవభావం అంతమైపోయినప్పుడు, నేనుగా మిగిలి ఉన్నప్పుడు, రాగద్వేషాలు అంతమైపోయినప్పుడు, ద్వంద్వాలు బంధాలు లేకుండా ఉన్నప్పుడు. అంటే ద్వంద్వాలంటే రాగద్వేషాలు, మానాలు, జయాపజయాలు, లాభ నష్టాలు, పగలు రాత్రి, చీకటి వెలుగు, ద్వంద్వాలు ఉన్నాయి కదా, అవన్నీ లేకుండా పోవాలి. అంటే మన లోపల అవన్నీ కూడా వదులుచుకోవాలి, రాగద్వేషాలు వదులుచుకోవాలి. జయాపజయాలు, జయమా సంతోషం, అపజయమా అంతకంటే సంతోషం, నాకు రెండు ఒకటే. వస్తే సంతోషం, రాకపోతే మహా సంతోషం. ఆ స్థితికి రావటమే జయాపజయాలు, ద్వంద్వాలని మనం అతీతంగా ఉండటం. దేన్ని నేను ఎదురు చూడను, వచ్చిందా సంతోషం, రాకపోతే ఇంకా సంతోషం. అయిందా పని, అవుతుంది, కాకపోయినా పర్వాలేదు. ఆ స్థితి తెచ్చుకోవటం అన్నమాట. అదే ద్వంద్వాలకు అతీతం అంటే మాట చెప్పుకోవడం తేలిక, కానీ దాన్ని అవగాహన చేసుకోవటంలోనే ఉంది. అలా అవి బంధాలు కాకుండా, ఇవేవి మనకి బంధం కాకూడదు. బంధం అయిందా మళ్ళీ జన్మ ఉంది. బంధం అంటే కాళ్ళకు చుట్టుకోవడం, వీటినే పట్టుకున్నామా ఇవి బంధాలు అయిపోతాయి. వాటిని వదులుచుకుంటే బంధాలు ఉండవు ఇంకా. అలా బంధాలు కాకుండా ఉన్నప్పుడు ఈ సమస్త సృష్టికి కారణమైన పరమాత్మకి, అంటే సృష్టి అంతటికి కారణమైన పరమాత్మకి, ఇక్కడ జీవుడికి మధ్యగా అడ్డంగా ఉన్నది ఏమిటి అంటే మానవుడికి ప్రపంచం పట్ల ఉన్న వ్యామోహం. దీనికి అడ్డం ఏం లేదు, మన వ్యామోహం. ఈ వ్యామోహమే నన్ను పరమాత్మగా ఉండనివ్వట్లేదు. ఈ ప్రపంచం పట్ల ఉన్న ఈ వ్యామోహమే నేను పరమాత్మని అని నన్ను తెలుసుకోనివ్వటం లేదు. ఈ వ్యామోహం వల్లనే అనేక వస్తువులు, భోగాలు ఇవే కావాలి అనుకుంటున్నాడు. ఈ భోగాలలో, ఈ కోరికల్లో ఇరుక్కుపోతున్నాం. వాటిని అనుభవించడమే నా లక్ష్యం. ఎందుకు పుట్టాను? ఇవన్నీ అనుభవించడానికి పుట్టాను, అంతేగాని ఇవన్నీ వదిలేమంటారు ఏంటండి అని మనల్ని వాదించే వాళ్ళు కూడా అనేక మంది ఉంటారు. పుట్టిందెందుకు? అనుభవించు రాజా అన్నారు, అనుభవించుదాం, అంతేగాని ఇవన్నీ వదిలేసి ద్వంద్వాలొద్దు, ఏవి వద్దు, బంధాలొద్దు అంటారు ఏంటండి అంటే అవగాహన లేకపోవటం, అజ్ఞానం. అజ్ఞానంలో ఇదే నిజం, ఈ ప్రపంచమే నిజం, కంటికి కనిపించే ప్రపంచమే నిజం,
ఇప్పుడు నేను అనుభవించేవే నిజం అనుకున్నంత వరకు అజ్ఞానంలోనే ఉంటాం. వాళ్ళని ఎవరు బాగు చేయలేరు. వాళ్ళకి ఏదో చెప్పి మనం బాగు చేద్దాం అనుకున్నా, వాళ్ళని ఏదో మార్చుదాం అనుకున్నా వాళ్ళు అందులోంచి బయటపడరు. కాబట్టి వాళ్ళని మనం ముట్టుకోకూడదు. నేను ఇన్ని జన్మలు ఎత్తానే, ఇదే ఒకసారి ధనికుడుగా, ఒక్కసారి రాజుగా, ఒకసారి సామంతరాజుగా, ఒకసారి సైనికుడుగా, ఒకసారి పిచ్చివాడుగా, ఒకసారి గొప్ప ఉన్నతమైన ఆదర్శాలు ఉన్నవాడుగా అనేక కోటాను కోట్ల జన్మలు తీసుకున్నాను కదా. ఇంకా నేను ఎన్ని జన్మలు ఇలా తీసుకుంటాను? నాకు చాలు. అసలు జన్మ లేకుండా చేసుకోవటం ఎలాగా అని అటువైపు తిరిగిన వాడికైతే మనం చెప్పగలం. కానీ ఈ ప్రపంచమే నిజం, కనిపించేదే నిజం, ఇది తప్ప ఇంకొకటి లేదు అన్న వాళ్ళని మనం మార్చలేం. అటువంటి వాళ్ళకి మనం తీసుకొచ్చి క్లాస్ లో కూర్చోబెట్టినా వాళ్ళు కూర్చోలేదు. ఏంటో చెప్తున్నారు కానీ నాకు ఒక్క ముక్క అర్థం కావట్లేదు. నిద్ర దండగా మీరందరూ కూర్చుంటారు కానీ టైం వేస్ట్ తెలుసా? హాయిగా టీవీ చూడక, సెల్ చూసుకోక, ఫోన్ లో కబుర్లు చెప్పుకోక, నిద్రపోక ఎందుకు వచ్చింది పిచ్చి పిచ్చి మాటలన్నీ అనుభవించక అనేవాళ్ళు కూడా ఉన్నారు. అంటే అది వాళ్ళు ఈ జన్మలో తెలుసుకోలేదు, కొన్ని జన్మలు పడుతుంది వాళ్ళకి. మనకి అవగాహన ఉందనుకోండి, ఇంక వాళ్ళ జోలికి మనం వెళ్ళం. అయితే మనం ఊరుకోలేక అప్పుడప్పుడు మనవాళ్ళు కదా, వీళ్ళకి కూడా ఇంకోసారి చెప్దాంలే అని చేయి కాల్చుకుంటున్నట్లుగా వాళ్ళకి మళ్ళీ మళ్ళీ చెప్తాం. మళ్ళీ మళ్ళీ చెప్పడం అనేది మన ధర్మం. ధర్మాలలోకెల్లా ఉత్తమమైన ధర్మం ఏది? నీకు ఏదైతే జ్ఞానాన్ని అందిస్తుందో ఆ జ్ఞానాన్ని ఇతరులకు కూడా కావాలి, వాళ్ళు కూడా అందులో తరించాలని కోరుకోవటం నీ ఉత్తమ ధర్మం. అంతే. అంతేగాని నువ్వు చెప్పడం వరకే ధర్మం. వాళ్ళు రావట్లేదని బాధపడదు. చెప్పడం వాళ్ళ ధర్మం, వెరగపోవటం వాళ్ళ కర్మం. అంతే. ఇది నా ధర్మం, నేను పాటించానా లేదు. ఇప్పుడు ఈ క్లాస్ జరుగుతోంది, ఇది వివరించడం నా ధర్మం. ఇంతవరకు మీరు దాన్ని ఎంతవరకు రిసీవ్ చేసుకున్నారు? దాన్ని నేను తరచి తరచి లోపలికి నేను వెళ్ళను. ఎందుకంటే ఒక్కొక్కళ్ళ అవగాహన ఒక్కొక్కలం. మాక్సిమం అవగాహన ఇంచుమించుగా చాలా రోజుల నుంచి వింటున్నాం కాబట్టి ఉంటుంది. కానీ కాకపోయినా ఇంకొక క్లాస్ లో మళ్ళీ రిపీట్ అవుతుంది కాబట్టి అప్పుడు చేసుకుంటాం. కానీ అందరికీ కూడా అవగాహన అవుతుంది. అయ్యో అవుతోందో లేదో, అవగాహన అవుతోందో లేదో, ఎలా నేను చెప్తున్నాను వాళ్ళు వింటున్నారా లేదా తెలుసు, నాకు అక్కర్లేదు. అది చెప్పటం నా ధర్మం, వినటం మీ ధర్మం, అవగాహన చేసుకోవటం మన ధర్మం. అంతే. అలా భోగాసక్తి వాళ్ళకి, ఈ వ్యామోహం, ఈ అనుభవించటమే నా లక్ష్యం అనుకున్నారు. అందుకే భగవంతుడికి వేరైపోతున్నారు. ఈ వ్యామోహం భోగాసక్తి పూర్తిగా తొలగిపోతే అప్పుడు తన యథార్థ స్వరూపం పరమాత్మ. అది తొలగటం అనేది ఏమైనా తేలిక? చాలా కష్టం, సాధన అవసరం. అప్పుడు తెలుస్తుంది. అందుకే శ్రవణం, మననం, నిధిధ్యాసన. మళ్ళీ విను, మళ్ళీ విను, మళ్ళీ గుర్తు చేసుకో. ఒకసారి విన్నావు, దాన్ని మళ్ళీ గుర్తు చేసుకో. ఒకసారి విన్నావు సరిపోలేదు, మళ్ళీ విను, మళ్ళీ చదువు, మళ్ళీ విను, మళ్ళీ గుర్తు చేసుకో, మళ్ళీ నిధిధ్యాసన. నువ్వు చేసే పనులలో దాన్ని ఇంక్లూడ్ చేసుకో. నువ్వు రోజు చేసే పనుల్లోనే నువ్వు విన్నదాన్ని, మననం చేసుకున్న దాన్ని కలుపుకో. అప్పుడు నీకు బాగా గుర్తుంటుంది. శ్రవణ మనన నిధిధ్యాసన ద్వారా అప్పుడు పరమాత్మగా ఉండిపోతాడు. శ్రవణానికి పెద్దపీట ఎందుకు వేశారు ఆధ్యాత్మికతలో? వినటం. అది గొప్ప, దాన్నే శ్రవణ భాగ్యం అంటారు. మిగిలిన దేనికి అంత భాగ్యం లేదు, శ్రవణానికే పెద్దపీట. అందుకే దాన్ని శ్రవణ భాగ్యం. శ్రవణ భాగ్యం ఎవరికైతే కలుగుతుందో వాళ్ళు పరమాత్మకి అటువైపు మార్గంలో ప్రయాణం చేయగలుగుతారు. వినకపోతే అదేనండి, మంచి మాటలు చెవికెక్కవు అంటారు మన వాళ్ళు. ఎందుకంటారు? వాళ్ళకి ఆ శ్రవణం పట్ల ఆసక్తి లేదు. వింటేనే కదా అది మంచో చెడో తెలిసేది. వినకుండా నాకు ఇవన్నీ తెలుసు, నువ్వు నాకేం చెప్పకంటారు. అంటే వాళ్ళకి ఆ భాగ్యం లేదు. భాగ్యం లేనప్పుడు మనం ఏమైనా చేయగలమా? అదేదో సినిమాలో, అమ్మా లచ్చిందేవమ్మా నాకు డబ్బులు మొట్టియమ్మా అని అంటాడు. నిజంగా నా కొడుకు ఏదో చాలా సరదాగా ఉంటుంది. ఆ సినిమా పేరు మనకు అనవసరం. ఆలీ అడిగితే, అయ్యో నా కొడుకు అడుగుతున్నాడు, నా బిడ్డ అడుగుతున్నాడు, ఇంత మూట తీసుకొచ్చి అక్కడ పడేస్తే
అప్పటిదాకా కళ్ళు తెరిచి నడిచిన వాడు ఆ మూట పక్క నుంచి కళ్ళు మూసుకుని నడుస్తాడు కదా. వాడికి ఆ భాగ్యం లేదు, దానికి మనం ఏమీ చెయ్యలేము. అది శ్రవణ భాగ్యం అంటే. ఇలా వినటం అనేది తేలిక కాదండి, ఇది జన్మ జన్మల సుకృతం. సుకృతం ఉంటేనే శ్రవణం చెయ్యగలం, వినగలం. అయ్యో నేను రాత్రి టైం వేస్ట్ చేసుకుని వింటున్నానని ఎవరం బాధపడక్కర్లా. ఇది మన గత జన్మలోను, అంతకుముందు జన్మలో దీనికోసం పాకులాడాం, తపన పడ్డాం. ఆ తపన ఈ జన్మలో తీరుతోంది, అందుకే వినగలుగుతున్నాం. శ్రవణానికి అంత పెద్ద పీట అన్నమాట. ఓకే, ఇలా పరమాత్మగా ఉండిపోతాడు. ఇప్పుడు ఇంకా పరమాత్మగా ఉండిపోతే ఏ ప్రపంచము లేదు, ప్రపంచంలో ప్రాణికోటి లేదు. ఎందుకంటే నేనే కదా అన్ని, ప్రాణులన్నీ నేనే. మనో దేహం లేదు, మనోబుద్ధులు లేవు, కోరికలు లేవు, అవసరాలు లేవు, కర్తవ్యం లేదు, ఏమీ ఉండవు. ఇప్పుడు అతడు కేవలం పరమాత్మ. దేహ బంధాలు, పరిమితులు ఏ మాత్రం ఏమీ ఉండవు. అతడు భూమిపై సంచరించే భగవంతుడు, కానీ జీవించే ఉంటాడు. ఎందుకు? ప్రారంభ కర్మలు పూర్తవ్వాలి కదా, అంతవరకు జీవించే ఉంటాడు. కాబట్టి అతను భూమిపై సంచరించే పరమాత్మ. అలాంటి పరమాత్మలు ఎంతమంది అండి! అనేక మంది మన చుట్టూతా ఉన్నారు, మనమే వాళ్ళని గుర్తించలేకపోతున్నాం. నేను ఎప్పుడూ చెప్తాను, మనం నివసించే పరిసర ప్రాంతాల్లో ఇటువంటి మహాత్ములు ఉన్నారు. కానీ మనకి ఆ జ్ఞానం ఎక్కడ? ఆత్మదృష్టి మనకి ఇంకా రాలేదు కదా. మన దృష్టి అంతా దేహ దృష్టి, మనోదృష్టి. వాటి గురించి కూడా మనకు వస్తుంది, ఆ దృష్టి భేదం గురించి అప్పుడు చెప్పుకుందాం. ఈ మంత్రంలో సోహం అనే మహావాక్యం ఉంది. అంటే సర్వత్రా ఉన్న ఏకైక సత్యం, అంతటా ఉన్న ఒకే ఒక సత్యం నేను అనే అనుభూతి. అయితే అందరూ ఆ స్థితిని అందుకోగలరా? మేడం బానే చెప్పారు, ఇది వింటున్నాం బానే ఉంది, కానీ మేమందరం ఆ స్థితిని అందుకోగలమా? ఇంత లోతైన ఉపాసనలో అందరూ నిలబడగలరా? నిలబడలేరు. మనుష్యాణం సహస్రేషు అన్నట్లుగా ఏ ఒక్కళ్ళో ఈ స్థితికి అందుకుంటారు. ఇది అందుకోవాలి అంటే కొంత సాధన ఎక్కువ అవసరం. ఆ సాధన ఎవరైతే తీవ్ర స్థాయిలో చేయగలుగుతారో వాళ్ళు అందుకోగలుగుతారు. మరి మిగిలిన వాళ్ళ సంగతి ఏంటి? ఇప్పుడు 1,00,000కి ఒకళ్ళు అని అంటున్నారు, మరి మిగిలిన 1,00,000లో మిగిలిన వాళ్ళు, వాళ్ళ సంగతి ఏంటండి? వాళ్ళు ఇలాగే ఉండాలా? ఇది మన ప్రశ్న. వాళ్ళకి తగిన ఉపాయం చెప్పాలి. ఇదిగో ఆ ఉపాయమే ఇప్పుడు చెప్పుకునే ప్రార్థన. దేనికోసం? జ్ఞాన నేత్రం కోసం. ఏంటా ప్రార్థన అంటే, స్వస్థితిలో నిర్వికల్ప సమాధిలో నిలిచిపోలేని వాళ్ళకి జ్ఞాన దృష్టి కావాలి. అలాంటి జ్ఞాన దృష్టి ప్రసాదించమని ఇప్పుడు 10వ శ్లోకంలో చూస్తున్నాం. 10 చూడండి. చక్షుర్నో దేవ సవిత చక్షుర్నవుత పర్వతః చక్షుర్ధాత దధాతు నః. చక్షు అంటే మా కన్ను, సవిత దివ్యమైన సూర్యుడు. ఇక్కడ మా కన్ను దివ్యమైన సూర్యుడు. కన్ను ఏదో కాదు, దివ్యమైన సూర్యుడు. మాకు నేత్రం పరిపూర్ణతనిస్తోంది. ఈశ్వరుడు మాకు దృష్టిని ప్రసాదించుగాక. ఇందులో ఎంత నిగూఢమైన విషయం చెప్తారో చూద్దాం. ఉపాసన ప్రగాఢంగా జరిగి, అంటే పరమాత్మ ఉపాసన, ఇందాక ఉపాసనలోకి వచ్చాం కదా, పరమాత్మకు దగ్గరగా ఉండటం అనేది నేర్చుకున్నాం కదా. అది ప్రగాఢంగా జరుగుతూ, అంటే మొదట్లో ఒక రూపాన్ని, ఉపాసన అంటే ఏం లేదండి, ఇందులో మనం ఆ పదాలు విని భయపడిపోవాల్సిన అవసరం లేదు. మొదట్లో ఒక రూపాన్ని పెట్టుకుంటాం. రూపాన్ని ధ్యానం చేయగా చేయగా ఆ రూపం ఏమవుతుంది? డిజపియర్, అదృశ్యమైపోతుంది. అదృశ్యమైపోయిన తర్వాత ఆలోచనలు ఉండవు. కొంతకాలానికి నిర్వికల్ప సమాధిలోకి వెళ్తాం. అంటే ఎటువంటి సంకల్పాలు, ఆలోచనలు లేని స్థితికి వెళ్తాం. అప్పుడు మనస్సు, బుద్ధి కూడా ఉండవు. ఇదే కదా ఇప్పటిదాకా మనం చెప్పుకున్నాం. ఆ స్థితికి వచ్చేంత వరకు, అలా మనకి వచ్చేంత వరకు ఆ ఉపాసన ప్రగాఢ స్థితిలో జరిగి పరమాత్మ స్థితిలో నిలిచిపోయే వాళ్ళు ఏ కొద్ది మందో ఉంటారు. ఇప్పటిదాకా మనం చెప్పుకున్నది.
మరి మిగిలిన వాళ్ళ సంగతి ఏంటి? వాళ్ళ ఆ స్థితికి ఎలా చేరుకుంటారు? చేరుకోవాలంటే వాళ్ళకి భగవంతుడి కృప కావాలి. ఎవ్వరికైనా ఇంతకుముందు మనం గర్భోపనిషత్తు చెప్పుకునేటప్పుడు, పంచాగ్ని విద్య చెప్పుకునేటప్పుడు కూడా జీవుడు తల్లి గర్భంలోకి ప్రవేశించాలంటే తనంతట తాను అనేక సార్లు ప్రయత్నం చేస్తాడు. ఇంకా చివరికి ఆ జీవుడు ఏం చేస్తాడు? నా వల్ల కావటం లేదు పరమాత్మ, నీకు శరణాగతి పొందుతున్నాను, నన్ను నా తల్లిదండ్రుల దగ్గరకు చేర్చు అనే జీవుడు ఎప్పుడైతే మొరపెట్టుకుంటాడో అప్పుడు ఆ జీవుణ్ణి తండ్రి ఆహారంలోకి వెళ్ళే ఆ అందులోకి పంపిస్తాడు. జీవుడు శరీరాన్ని వదిలి వెళ్ళేటప్పుడు కూడా పైకి చెప్పలేరు కానీ శరీరం నుంచి విడివడి వెళ్ళలేకపోతుంది జీవుడు. అప్పుడు కూడా పరమాత్మని ప్రార్థించాలి. అంటే జీవుడి దేహాన్ని వదిలి వెళ్ళేటప్పుడు పరమాత్మకి శరణాగతి పొందాలి. అవ్యక్తంలో ఉన్నప్పుడు పరమాత్మ శరణాగతి. చివరికి తల్లి గర్భంలో ప్రవేశించాలన్నా కూడా తన ప్రయత్నం ఫలించట్లేదు, అప్పుడు కూడా పరమాత్మ శరణాగతి. ఈ శరణాగతి అన్నది ఇవాల్టిది కాదు, మనం నిరంతర అభ్యాసం. నిరంతర అభ్యాసం అంటే రోజు చేయట్లేదండి నేను. మీరు చెప్తున్నారు కానీ నేనేం రోజు దేవుడిని శరణాగతి పొందట్లేదు. ఎప్పుడు అవసరం వస్తే అప్పుడే శరణాగతి పొందుతున్నాం మనం కదా. మీకు ఒక వినకూడని ఒక సమస్య గబుక్కుని వచ్చింది, మీకు వెంటనే ఏం గుర్తొస్తుంది? భగవంతుడా, నా సమస్య నుంచి గట్టెక్కించవా కోరుకుంటున్నామా లేదా? ప్రాక్టికల్ గా చెప్దాం. శరణాగతి పొందుతున్నామా? రోజు అడగట్లా కానీ మన లోపల అంతర్లీనంగా శరణాగతి అనేది మనలో ఉంది కదా. అది జీవించడానికి ముందు మనం పరమాత్మ శరణాగతి. తల్లి గర్భంలో ఉండి నాకు పరమాత్మ నువ్వు నేను ఇన్ని జన్మలు ఎత్తానని ఆ జన్మలన్నీ నాకు గుర్తున్నాయి, ఇప్పుడు మళ్ళీ భూమి మీదకి వస్తున్నా, నాకు గుర్తు చేసుకుని నాకు గురువుని ప్రసాదించు, నువ్వే గురువు గారా, నేను ఈ జన్మ ఆఖరి జన్మ చేసుకుంటానని పుట్టడానికి ముందు 2 నెలల ముందు నుంచి పరమాత్మని శరణాగతి పొందుతాం. ఎవరైనా చెప్పారా అప్పుడు పొందమని? ఇప్పుడు మన క్లాసులో చెప్పినప్పుడు తల్లి గర్భంలో చెప్పారా? చెప్పలా. చెప్పకపోయినా శరణాగతి పొందుతున్నాం. ఆ జ్ఞానం అక్కడ ఉంది మనం. ఇక్కడికి పుట్టిన తర్వాతే మర్చిపోయాం తప్ప అంతవరకు మనం శరణాగతిని పొందుతున్నాం. అది శరణాగతి. ఆ స్థితికి చేరుకోవాలంటే వాళ్ళకి భగవంతుని కృప కావాలి. కృప కావాలంటే పరమాత్మని అర్థించాలి, ప్రార్థించాలి. ప్రార్థించడం అంటే భగవంతుడికి సన్నిహితంగా వెళ్ళాలి. అలా వెళ్ళాలి అంటే ముందు భగవత్ తత్వాన్ని శాస్త్రాల ద్వారా, గురువుల ద్వారా గ్రహించాలి. అంటే గ్రహించడం అంటే శ్రవణం చెయ్యాలి, వినాలి కదా. మళ్ళీ మొదటికొచ్చి ఇవి తెలుసుకోవాలి అంటే ముందు దాని గురించి వినాలి, శ్రవణం చెయ్యాలి. ఊరికే శ్రవణం చేస్తే గ్రహించగలవా? ఏదో హరికథ విన్నట్లుగా, బుర్రకథ విన్నట్లుగా విన్నా కూడా మనకి గ్రహించలేము. ఊరికే వింటే మన లోపలికి ఎక్కదది. బాగా మననం చెయ్యాలి. అంటే ఏదైతే వింటున్నామో దానిని మళ్ళీ 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 గుర్తు చేసుకోవాలి. మననం అంటే మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకోవాలి. అదే విషయాన్ని నిధిధ్యాసన చెయ్యాలి. మనం ప్రతిరోజు చేసే పనుల్లో ఈ శ్రవణం, విన్నదాన్ని మననం చేసుకుంటూ దాన్ని మనం నిత్య జీవితంలో వినియోగంలోకి తెచ్చుకోవాలి. వినియోగంలోకి తెచ్చుకుంటున్నాం కదా. ఎలా? ఏంటి ఇంకా 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 ఏం సాధనలు చేస్తున్నాం? నిత్య జీవిత సాధనలు ఏమున్నాయి? సాక్షిభావ సాధన, ఇంకా సమర్పణ. సమర్పణ భావం. అది మననం. స్వాధ్యాయం అన్నది మననం. నిత్య జీవితంలో ఆచరణలోకి పెట్టుకోవాలి. వినటం కాకుండా ఇదేం కష్టమైనది కాదు. ఆ పరమాత్మ నేనే అంటున్నారు, అది నాకు తెలియదు. నేను పరమాత్మని అని నాకు అనుభవంలోకి రావుతుంది. పరమాత్మ సమర్పణ చేయి. అలాగే అదే నిష్కామ కర్మయోగం. నేను చేస్తున్నా, నువ్వు ఇచ్చిన పని నేను చేస్తున్నాను, దీంట్లో ఏది నాకు వద్దు, నీకే సమర్పణ చేస్తాను.
సర్వం పరమేశ్వరార్పణమస్తు అని మనం పూజ అయిపోయిన తర్వాత నీళ్లు వదిలిపెట్టి నేర్పించారు. మన పెద్దలు, ఋషులు, మునులు అందరూ మనకి నేర్పించిన సత్యమే. వాళ్ళు కొత్తగా మనం ఎక్కడ నేర్చుకున్నది ఏదీ లేదు. చిన్నప్పటి నుంచి నేర్చుకున్నదే మర్చిపోయాం. అది ఉపయోగించడం మనకి తెలియదా, కేవలం ఆ పూజలో ఇచ్చేసాం. మరి నిత్య జీవితంలో దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ప్రతి దాన్ని పరమాత్మకి సమర్పణ. ఏదున్నా పరమాత్మకి సమర్పణ. ఈ దేహంలో వేసే ఆహారానికి కూడా ఇందులోని పరమాత్మకి, వైశ్వానర అగ్నిదేవుడికి సమర్పణ. నేను నడుస్తున్నాను, పరమాత్మ చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నాను. నేను ఆహారం తీసుకుంటున్నాను, పరమాత్మకి సమర్పణ చేసే స్నానం, పరమాత్మకి అభిషేకం. అలా మనం చేసే ప్రతి పనిని, నిత్య జీవితంలో చేసే ప్రతి పనిని పరమాత్మతో లింక్ పెట్టుకోదు. అది నిధిధ్యాసనం. చేయగలమా? చేయగలం. మనం చేస్తే కానీ భావన మార్చుకో. భావన మాత్ర సంతుష్టాయ నమో నమః. ఎక్కడ చదువుతాం? లలితా సహస్రంలో. భావన మాత్రం అందులోకి మార్చుకో. అలా నిధిధ్యాసన అంటే నిరంతరం పరమాత్మతో అనుసంధానమై ఉండటం అంటే ఇది. ఇక్కడ భగవతత్వాన్ని శాస్త్రాల ద్వారా, గురువుల ద్వారా గ్రహించాలి. అంటే శ్రవణం చెయ్యాలి. ఊరికే శ్రవణం చేస్తే గ్రహించగలవా? లేదు, బాగా మననం చెయ్యాలి. అదే విషయం నిధిధ్యాసన చేయాలి. ఇప్పుడు నిధిధ్యాసన అంటే అర్థమైంది అందరికీ కదా. అలా చెయ్యాలంటే బుద్ధి సూక్ష్మంగా ఉండాలి. ఎలా పడితే దానికి అలా ఉండకూడదు. బుద్ధిని వినే వాటి మీదే కేంద్రీకరించి వినాలి. అంటే శరీరం అంతా కళ్ళు చేసుకుని వింటాం, చెవులు చేసుకుని వింటాం అంటారు మన పెద్దవాళ్లే. అలా వినాలి. బుద్ధి సూక్ష్మంగా ఉండాలంటే ముందు మనస్సు ప్రశాంతంగా ఉండాలి. మనస్సు ఏదో ఆలోచిస్తే మనం ఏం వింటాం, చెవులోకి ఏం వెళ్తాయి? ఇప్పుడే మన ఆలోచనలు, మన దృష్టి సరిగ్గా ఒకే లైన్లో ఉంటాయి. మన ఆలోచనలు, మన దృష్టి ఒకేలా సరిగ్గా ఉంటాయి. మామూలు కళ్ళతో చూసేది బాహ్య వస్తువులు మాత్రమే. బాహ్య వస్తువులు చూడటానికి ఈ కళ్ళు సరిపోతాయి. మాంసమయమైన కళ్ళు సరిపోతాయి. ఒట్టి కళ్ళుంటే సరిపోతాయండి? ఆ కళ్ళకి చూపునిచ్చే అధిష్టాన దేవత ఎవరు? కంటికి అధిష్టాన దేవత సూర్యుడు. అధిష్టాన దేవత లోపల ఉండాలి. ఈ కళ్ళు ఉన్నాయి, అందరికీ మనకు కనిపించట్లా. కళ్ళు లేని వాళ్ళకి కనిపించవు అంటే అధిష్టాన దేవత యొక్క శక్తి వాళ్ళలో లేదు కదా. అధిష్టాన దేవత ఉండాలి. ఆయన సూర్యుడు ఉండాలి. వెనక సూర్యుడు లేకుండా కళ్ళున్నా ప్రయోజనం లేదు. ఈ ప్రపంచాన్ని చూడాలన్నా, మన పనులు మనం చేసుకోవాలనుకున్నా ఈ కళ్ళు బాగా పనిచేయాలి. కళ్ళు లేని వాళ్ళ బతుకు నిరర్థకం అని అనిపిస్తుంది మనకి. పాపం కదా అని లోకం జాలి చూపిస్తుంది. కళ్ళుంటేనే జీవితానికి పరిపూర్ణత లభిస్తుంది అని మన అభిప్రాయం. అందుకే సాధకుడు ప్రథమ దశలో తన పరిపూర్ణ జీవితానికి దృష్టి బాగా ఉండాలని కోరుకుంటాడు. మొట్టమొదట నాకు దృష్టిని సరిచేయి. ఏ దృష్టి? ఈ చర్మచక్షువుల యొక్క దృష్టి సరిగ్గా ఉండేటట్లు చూడు. అది సూర్యుని ప్రార్థిస్తాం. ఈ నేత్ర దృష్టి అధిష్టాన దేవత అయిన సూర్యుడి అనుగ్రహం వలనే. ఈ దృష్టి 3 రకాలు. నిన్న మనం చెప్పుకున్నాం ఇంతకు ముందు. అదే దేహ దృష్టి, ఇలా చూడటం. మనోదృష్టి, ఈ 2 మనకు ఉన్నాయి. లేనిది ఆత్మదృష్టి కదా. దేహ దృష్టి, మనోదృష్టి ఉంది. ఆత్మదృష్టి కొద్దిగా మనలో లోపించింది, ఇంకా రాలే అంతవరకు. ఇక ఉపాసకుడు మరింత దీక్షగా, పట్టుదలగా, లోతుగా ఉపాసన చేస్తున్నప్పుడు ఈ బాహ్య దృష్టి కన్నా మనోదృష్టికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు. ఇప్పుడు కంటి చూపు కాదు, తన లోపల ఉన్న దృష్టి, మనోదృష్టి, మనస్సుతో చూసేదన్నమాట. ఎందుకంటే కళ్ళతో చూడలేని వాడు కూడా మనస్సుతో చూడగలడు. మనం సిరివెన్నెల సినిమాలో చూడండి, కళ్ళు లేవు కానీ వాడు మనస్సుతో చూస్తున్నారు. కళ్ళతో చూడలేని వాటినంటే మంచితనం, దుర్మార్గం, తెలివితేటలు, త్యాగం, మంచి చెడు, ఇవన్నీ ఎక్కడ కంటితో కనిపిస్తాయా? మనస్సుకు తెలుస్తాయి. ఇలా ఎన్నింటినో మనస్సుతో చూడగలడు.
కాబట్టి మాకు నేత్ర దృష్టి ఉంటేనే పరిపూర్ణత. ముందు నేత్ర దృష్టి, ఆ పరిపూర్ణతకు మనోదృష్టి కూడా అవసరం. ఇప్పుడు 2 దృష్టిలో వచ్చాయి కదా. కావాలని ఆత్మ సూర్యుణ్ణి, నాలోని ఉన్న సూర్యుణ్ణి, నాకు బాహ్య సూర్యుణ్ణి, అంతఃసూర్యుణ్ణి మనం ప్రార్థించేది ఈ దేహ దృష్టి, తర్వాత మనోదృష్టి. ఈ రెండిటిని మనం ప్రార్థించాం. ఇప్పుడు మనోదృష్టి కంటే గొప్ప దృష్టి ఆత్మదృష్టి. అంటే ఆత్మదృష్టి ఏర్పడాలంటే ఆత్మ చైతన్యం యొక్క కృప కావాలి. ఆత్మ చైతన్యం అంటే అది ఒకటి ఉందని మనకి తెలియాలి. ఆత్మ చైతన్యం ఉందని తెలిస్తేనే కదా దాన్ని ప్రార్థించగలుగుతాము. ఆ కృప కావాలి. అంటే భగవంతుడి కృప. ఆత్మ చైతన్యం అన్నా, భగవంతుడన్నా, పరమాత్మ అన్నా అదే ఒక్కటే. ఆ కృప మనకి కావాలి. అందుకే భగవంతుడికి నేరుగా ప్రార్థన. ఏమని? దధాతన చక్షుర్దధాతు. భగవంతుడు మాకు మంచి దృష్టిని, అంటే 2 రకాల దృష్టి, దేహ దృష్టి, మనోదృష్టి, ఆత్మ దృష్టిని కూడా ప్రసాదించాలి. ప్రసాదించుగాక అని మనం పరమాత్మని ప్రార్థిస్తున్నాం. నిజంగా భగవంతుని ఆర్తితో ప్రార్థిస్తే మన స్వస్థితిలో తాను నిలిచిపోయే తీవ్ర ముముక్షత్వంలో వేడుకుంటే భగవంతుడు తప్పకుండా కరుణిస్తాడు. నీ కోరిక యొక్క తీవ్రతను బట్టి ఉంటుంది, నువ్వు అడిగే విధానాన్ని బట్టే ఉంటుంది. తన చైతన్యాన్ని ఆత్మసూర్యుని ద్వారా ప్రసరింపచేస్తాడు. ఆత్మసూర్యుడే నేత్రంగా అద్భుతమైన దృష్టిని మనకి ప్రసాదిస్తాడు. అలా నాలోని 3వ నేత్రం, అదే ఆత్మదృష్టి అన్నమాట. 3వ నేత్రం అంటే ఆత్మదృష్టి, అదే జ్ఞాన నేత్రం అంటాం కదా. అదే ఆత్మనేత్రం, జ్ఞాన నేత్రం ఇది తెరుచుకుంటే చాలు, ఈ కల్పిత ప్రపంచం మనకి దగ్ధమైపోతుంది. శివుడు 3వ కన్ను తెరిచి మన్మధుణ్ణి దగ్ధం చేశాట. అదే అంటే మన్మధుడు భస్మమయ్యాడంటే, మన్మధుడు అంటే ఎవరో కాదు, ఈ ప్రపంచం, మనం చూసే ఈ ప్రపంచమే మన్మథుడు. దాన్ని మనం దగ్ధం చెయ్యాలి. మరి సూర్యుడికి, శివుడికైనా ఉంది 3వ నేత్రం, మనం సాధించలేమా? మనకి కూడా ఉంది. ఎక్కడంటే అక్కడని కాదు, దానికి ప్రదేశం కాదు అక్కడ మనం చూడాల్సింది ఆత్మదృష్టి, అదే జ్ఞాన దృష్టి. అది మనకి ఉదాహరణగా చెప్పటానికే మన్మధుణ్ణి దగ్ధం చేశాడు అంటే బాహ్య ప్రపంచాన్ని అంతం, ఇంకా ఆయనకు ఆ బాహ్య ప్రపంచం లేదు, అది దాన్ని వదిలేశాడు అని అర్థం. కాబట్టి అలాంటి జ్ఞాన నేత్రంతో చూసే జ్ఞాన దృష్టి కావాలి. అప్పుడే జీవితానికి పరిపూర్ణత, సర్వకర్మ బంధనాల నుంచి అప్పుడే విముక్తి. కాబట్టి ఈ మంత్రంలో నేత్ర దృష్టికై ఆ సూర్యుణ్ణి, మనోదృష్టికై ఆత్మసూర్యుణ్ణి, జ్ఞాన దృష్టికై పరమాత్మని, ఆ పరమాత్మ ఎక్కడో లేడు, అది కూడా నాలోనే, ఆ పరమాత్మని ప్రార్థిస్తున్నారు. కాబట్టి ఆత్మానుభూతికై ఆత్మదృష్టిని కలిగించమని భగవంతుణ్ణి ప్రార్థిస్తుంది. ఇది సూర్యోపాసన అంటే. ఇది అంత దూరం వెళ్ళలేని వాళ్ళకి, ఇప్పుడు సాధారణ నేత్ర దృష్టి ఉంటే చాలు అనుకున్న వాళ్ళకి, సూర్యునికి అనుకునే వాళ్ళకి సూర్యునికి సూర్య గాయత్రి ద్వారా ప్రార్థన చేస్తారు. అంటే ఆత్మదృష్టి అనేది తెలియక నాకు మామూలు దృష్టి చాలు అనే సామాన్యులకి, సాధకులకి సాధారణ నేత్ర దృష్టి ఉంటే బాగుండు అనే వాళ్ళ కోసం ప్రార్థన. అది 11వ మంత్రం. దాన్ని మనం రేపు చెప్పుకుందాం.